స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దళితులపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయని భీమసేన అధ్యక్షులు రవి సిద్ధార్థ మండిపడ్డారు. విశాఖలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్టూడెంట్ల దగ్గర నుంచి వృద్ధుల వరకు దళితులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి నుంచి పేద ప్రజల వరకు దళితులపై కుల వివక్ష వెంటాడుతూనే ఉందని, ఏ గవర్నమెంటు అధికారంలోకి వచ్చినా దళితులను ఆదుకునే నాథుడు కరువైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత పోలీసులను విఆర్లుగా పెట్టి జీతాలు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రకారం పోస్టింగులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులు స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కులం కారణంగా వివక్షకు గురి కాబడుతూనే ఉన్నారు. ఇది భారత క్రైమ్ రిపోర్టే చెప్తుంది. సుమారుగా దేశంలో 37,000 అట్రాసిటీ కేసులు నమోదవుతున్నాయని, ప్రతి 4 నిమిషాలకు ఒక అమ్మాయి అత్యాచారానికి గురి కాబడుతుందని, సుమారుగా 75 ఏళ్ల కాలంలో 75,000 మంది దళితులు హత్యలు గురి కాబడ్డారు. లక్షల ఇల్లులు తగలబడ్డాయి. అలాగే రోజుకొక నిమిషానికి ఒక అట్రాసిటీ జరుగుతూనే ఉంది. ఇదిగో ఒక అబ్బాయి గుళ్ళోకి ప్రవేశించాడని చంపేశారు. ఇది పత్రికలో వచ్చిన వార్తలే. అద్దెలు అడ్వాన్సులు అన్నీ ఇస్తామని చెప్పిన తర్వాత కూడా కులం తెలుసుకున్న తర్వాత ఇల్లు అద్దెకివ్వలేదు. దళితులకు, ముస్లింలకు ఆస్తిని అమ్మొద్దని పత్రికలో వచ్చిన వార్తలు ఇవన్నీ. దళితులకు, ముస్లింలకు ఆస్తులు అమ్మొద్దని, వాళ్ళకి ఎవరికి నువ్వు సెపరేట్ కుండ తెచ్చుకొని, సెపరేట్ పాటు తెచ్చుకోమని ఒక ఉపాధ్యాయుడిని మిగతా తోటి సిబ్బంది చెప్పినటువంటి సంఘటన పత్రికలో వచ్చిన ఇవన్నీ వార్తలు. సుమారుగా కులాంతర వివాహం చేసుకున్నారని 65 కుటుంబాలని దళితుల్ని వెలివేసినటువంటి సంఘటన. అంటే చూడండి, అంటే నేటికి కూడా భారతదేశంలో ఈ భూమిపుత్రులుగా పిలువబడుతున్నటువంటి దళితులు ఇంకా వివక్షకు గురి కాబడుతూనే ఉన్నారు. ఇది డైరెక్ట్ రూపాలు, డైరెక్ట్ కనిపించినటువంటి రూపాలు. కంటికి కనిపించినటువంటి రూపాలు ఇంకా చాలా ఉన్నాయి. రాష్ట్రపతి దగ్గర నుంచి కింద క్లాస్ 4 ఎంప్లాయీ వరకు కులం అనే దగ్గరికి వచ్చేసరికి కుల వివక్ష ఎంటాడుతూనే ఉంది. అనేక సమస్యలు, కరోనా లాంటి ప్రాణాంతక సమస్యలైనా వెళ్ళిపోతున్నాయి, కానీ ఈ కులం కారణంగా వివక్ష అనేది ఏ స్థానంలో ఉన్నా సరే వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎన్నికలు వచ్చే ఎన్నికల సమయాల్లో, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా దాడులు ఎవరి మీద జరుగుతాయి అనుకుంటే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే దాడులు ఎవరి మీద జరుగుతాయంటే అక్కడ ఉన్నటువంటి కింది కులాల వాళ్ళ మీదే దాడులు జరుగుతాయి. విశాఖ రేంజ్లో సుమారుగా 136 పోస్టులు, శాంక్షన్ పోస్టులు ఉంటే ఆ 136 పోస్టుల్లో 3కు మాత్రమే ఎస్సీలకు, 1కి మాత్రమే ఎస్టీకి పోస్టింగ్ ఇచ్చారు. సుమారుగా 100కి మా జనాభా ప్రాతిపదిక మీద 100కి 15% ఎస్సీలకు, 7% ఆదివాసీ సోదరులకు పదోన్నతుల్లోనూ పోస్టింగ్స్లోనూ కల్పించాలి. కానీ కేవలం ముగ్గురికి మాత్రమే ప్రాతినిధ్యం ఇచ్చారు. ఇది కంటికి కనిపించిన వివక్షతే. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో, పక్షపాత ధోరణి కాకుండా, కనీసం ఏదో లాస్ట్ టైం గవర్నమెంట్ అదే చేసింది. లాస్ట్ టైం గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీలకి ఏదో గొప్పగా మేలు చేసేదేమో అనేటువంటి పరిస్థితి ఉంది సమాజంలో. లేదు, మమ్మల్ని రాజకీయ పరంగా కూడా చూడకండి. రాజ్యాంగబద్ధంగా, ప్రభుత్వబద్ధంగా ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నటువంటి పోలీసు ప్రభుత్వం ఏం డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ పాటిస్తారు. అది రాజ్యాంగబద్ధమైనటువంటి సూచిక, దాన్ని కాదనలేరు. దాన్ని వేరే రూపంలో చూసి మా కడుపు కొట్టే పరిస్థితి, మమ్మల్ని ఆకలితో ఉంచే పరిస్థితికి దూరంగా ఉంచి మా ప్రాతినిధ్యమే, మేము ఇంక అంతకంటే ఎక్కువ కావాలని అంటలేదు. 100కు 15 షెడ్యూల్ కాస్టులకు, 100కు 7 ఆదివాసీ సోదరులకు ప్రాతినిధ్యాలు, పోస్టింగులు కల్పించాలి.